యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సరే, ఎంత కావాలో చెప్పండి. చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఏ రూపంలో ఇచ్చినా పుచ్చుకుంటాం. కాకపోతే అమౌంట్ వచ్చి 2 కోట్లు. చిన్నపిల్లని పెంచడానికి 2 కోట్లు అవుతాయా? మరి మా బిడ్డే కదా అని అల్లరి ముద్దుగా పెంచాం. పట్టు పరుపుల మీద, పట్టు తివాచీల మీద నడిపించాము. అది తుమ్మినా దగ్గినా కార్పొరేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇప్పించాం. 6 ఏళ్ల పాటు ఇవన్నీ చేయడానికి దాదాపుగా ₹1 కోటి ఖర్చయింది. కోటి ఖర్చయితే ఇంకో కోటి వడ్డీయా? కాదు, అదే అసలు పెట్టుబడి. పూజ పేరు పెట్టినందుకు ఇది ఊహ తెలిసినప్పటి నుండి పూజలు మొదలుపెట్టింది. ప్రతిరోజు పూజలు, వ్రతాలు, యాగాలు, హోమాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ కలిపి ₹1 కోటి. మా నాన్న సంపాదించిన ఆస్తంతా పావు వంతు హారతి కర్పూరంలా కరిగిపోయింది. అయితే మాత్రం చంటి బిడ్డకి ఖర్చు పెట్టింది అడుగుతారా? మా బిడ్డాని ఖర్చు పెట్టాం, కాదు అన్నప్పుడు వసూలు చేసుకోవాలి కదా. పూజ మీ బిడ్డ కాబట్టి తన మీద ఖర్చు పెట్టిన డబ్బులు కట్టి తీసుకొని వెళ్ళండి. ఏంటి ఇలా ఫిట్టింగ్ పెట్టారు? అమూల్ బేబీ, నీకిన్ని తెలివితేటలు లేవు. ఖచ్చితంగా ఇది వదిన ఉపాయమే అయ్యుంటుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెస్తారండి? ఏ రిచ్ అన్నారు కదా. ఇంత అర్జెంటుగా ఇంత సడన్గా 2 కోట్లు అంటే? మీ మాట కరెక్టేనండి. ఇన్స్టాల్మెంట్స్ మీద కడతారు గాని ముందు మీరు పాపం తీసుకువెళ్ళండి. పెట్టుబడి మాదైతే మధ్యలో నీ వత్తాసేంటి? మొత్తం డబ్బు కడితేనే పిల్లని తీసుకెళ్ళనిచ్చేది. అంతవరకు మీ కూతురు నా కూతురులాగే నాతోనే ఉంటుంది. బయలుదేరండి. ఇంకా చూస్తారండి, బయలుదేరండి. ఏంటండి, డబ్బు కోసం కన్న బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు అసలు తల్లిదండ్రులేనా? వాళ్ళు నీ తల్లిదండ్రులు అయితే కదా పూజ. తేరగా పిల్ల దొరికింది కదా, తీసుకుపోదామని వచ్చారు. వచ్చారో ఎవరైనా రప్పించారో. సారీ మేడం, మీరు అనుకున్న ప్లాను వాళ్ళు ఇలా తిప్పి కొడతారని నేను అనుకోలేదు. వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చే స్తోమత మాకు లేదని మీకు తెలుసు కదా మేడం. సో ఈ విషయంలో మేమేం చేయలేకపోతున్నందుకు సారీ మేడం. చచా, నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు నాకు సారీ చెప్పకూడదు. కాకపోతే ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళు చెప్పినట్టు పూజ వాళ్ళకి బయట దొరకలేదు, లేదంటే ఇలాంటి కండిషన్ పెట్టరు. ఎలా అయినా పూజని వాళ్ళతోనే ఉంచుకోవాలని ఆ ప్రయత్నం చేశారు. సరే, మీరు వెళ్ళండి. ఏం చేయాలో నేను చూసుకుంటాను. వస్తాం మేడం. అమ్మా, మొన్నేమో పూజ తండ్రి ఎవరో ఫారెన్ లో ఉంటాడు, తల్లి చనిపోతే చిన్నప్పుడు పూజని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు అన్నారు. ఆ తర్వాత
గుడిమెట్ల మీద దొరికిందన్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? సూర్యకాంతంకి పూజనివ్వటం ఇష్టం లేక ఇలా అబద్ధాల మీద అబద్ధాలు, నాటకాల మీద నాటకాలు ఆడుతున్నారు. ఏమైందమ్మా? నాలుగు మీద సూలం పోటు ఉంది కదే, ఏది నోట్లో వేసుకున్నా సర్ర అంటుంది. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. నేనంటే నీకెంత ప్రేమే, నాకు ఇబ్బంది కలిగిందనేసరికి హాస్పిటల్కి వెళ్దాం అంటున్నావా? ప్రేమ కాదు, మసిబొగ్గు కాదు. హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ మనం త్వరగా నాశనం చేయకపోతే ఆ సూర్యకాంతం వాళ్ళు వెళ్తారు, ఆ సీసీ ఫుటేజ్ ని చూస్తారు, వచ్చి మనకి భర్త పూజ చేసి ఇంట్లోంచి తరిమేస్తారు. అది నిజమేనే, ఆ విషయమే మర్చిపోయాను. నీతో చేరి నీ తిండి జబ్బు నాకంటుకుంది. ఇక్కడంతా గందరగోళంగా ఉందండి. ఒక అబద్ధం కవర్ చేయటానికి ఇంకో అబద్ధం, అది కవర్ చేయటానికి ఇంకో అబద్ధం. ఒసే ఇట్రావే, రా 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 రా. అబద్ధాల మీద అబద్ధాలు ఆడలేక మేం స్క్రిప్ట్లో అనుకున్న క్యారెక్టర్లన్నీ వరుస పెట్టి లైవ్లోకొచ్చి దండయాత్ర చేస్తుంటే తట్టుకోలేక నానా తంటాలు పడుతున్నాం. లేదు, మీరిప్పుడే ఏం రావద్దు. సూర్య నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు పూజకి రక్తం ఇచ్చింది ఎవరో సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు అత్తయ్య గారిని చూసుకుంటూ అక్కడే ఉండండి. అమ్మా వింటున్నావా? సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్తారంట. మనం వెళ్ళనిస్తేగా. అంటే ఆ లలితని గదిలో పెట్టి తాళం వేద్దామా? ఒక్కదాన్ని బంధిస్తే మిగతా మందంతా ఉన్నారు కదే, వాళ్ళు వెళ్తే మరేం చేద్దాం? దాని తల మీద నేను ముసుగు వేస్తాను, నువ్వు కర్ర తీసుకుని దాని తల మీద దబ్బా దబ్బా 4 దెబ్బలు బాదే. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా దీని గోలలో పడి సీసీ ఫుటేజ్ కూడా మర్చిపోతారు. ఈ లోపు మనం వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ ని నాశనం చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అయితే పదా. పదండి పదండి. అమ్మ బాబోయ్, బుర్ర బద్దలైపోయింది నాయనో. అమ్మా ముసుగు మనం వేద్దాం అనుకుంటే మనకు ముసుగు ఎవరేసారే? ముసుగేసి ఊరుకున్నారా? అబ్బా ఒళ్ళంతా కుళ్ళబొడి చేశారబ్బా. అమ్మా ఇది ఖచ్చితంగా వాళ్ళ ప్లానింగ్. మనం ప్లాన్ చేసాం, వాళ్ళు అమలు చేశారంటే వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఎవరు? ఇంకెవరు? ఆ ముగ్గురు ఆడలేడీస్ మనల్ని ఇలా బాధేసి సీసీ ఫుటేజ్ కోసం పోయి ఉంటారు. వాళ్ళకంటే ముందు మనమే ఉండాలి. ముందు లే లే లేపో.
చేతులు ఖాళీగా లేవే. ఈ స్వీట్స్ ఎక్కడివే? ప్లేట్తో ఫ్రేమ్లోకి వచ్చారు కానీ ఎవరు తెచ్చారో చూడలేదు. అయితే ఇందాక నేను ఆ లలితకు ముసుగేద్దాం అనుకునేటప్పుడు వెనక నువ్వు కర్ర పట్టుకుని లేవా? లేదు, ఈ స్వీట్స్ పట్టుకొని ఉన్నాను. కూసేయ్ పిచ్చి మొహందానా. అబ్బా, ఎందుకు కొట్టావమ్మా? నీ తిండి వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మన ప్లాన్ ని రివర్స్ చేశారే. పద తొందరగా వెళ్దాం. పద 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 పద. అమ్మా, అటు చూడవే సూర్యకాంతం. ఏం చేస్తున్నావు అమ్మా? నువ్వు ఆగవే. ఏమైందక్క? ఏమైందక్కా? వదినా ఏమైంది? ఎవరో నన్ను రాయితో కొట్టారే. ఏయ్, ఎవడ్రా మా అక్కని రాయితో కొట్టింది? అమ్మా, ఏం జరుగుతుంది? వీళ్ళ దుంప తెగ వీళ్ళు మనకంటే ముందే వచ్చి చచ్చారే. వాళ్ళు ముందు లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు ముందైపోతారు, మనం వెనకైపోతాం. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది, చిప్ప మన చేతికి వస్తుంది. అబ్బా, నీ అపశకుడు మాటలు కట్టిపెట్టే. వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళిపోదాం. పద. ఎవరంటే చెప్పరే. ఎదుగో అక్క రాయి. ఏయ్, ఎవర్రా మా అక్కని రాయితో కొట్టింది? ఏయ్, పెద్ద రాయా? బాగా తగిలిందా అక్క? అక్క, రక్తం వస్తుందా? వదినా వదిలేయండి. అదేంటి, నన్ను కొట్టింది ఎవరు తెలుసుకోకుండా వదిలేస్తావా? వదినా, మనల్ని కొంచెంసేపు ఇక్కడే ఆపాలని ఆ రంగనాయకి వాళ్లే ఈ పని చేసుంటారు అని అనిపిస్తోంది. రంగనాయకి వాళ్ళ? ఏరి వాళ్ళు ఎక్కడున్నారు? వదినా, ముందు మనకి పనుంది, లోపలికి వెళ్దాం పదండి. వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం, పదండి. ఈ మందులు కంటిన్యూ చేయండి. 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ చూపించుకోండి. అలాగే డాక్టర్. అమ్మా, ఇదే డాక్టర్ రూము. అమ్మాయి, ఇది కాస్త చూస్తుండమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటమ్మా ప్రాబ్లం? అమ్మా, టైం వేస్ట్ చేస్తే బయట ఉన్న సూర్య వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. తొందరగా మ్యాటర్. ప్రాబ్లం ఏంటో చెప్పకుండా గుసగుసలాడతారేంటి? సీసీ ఫుటేజ్ కావాలి. ఏంటి? అంటే వారం క్రితం నేను ఒక పాపకి రక్తదానం చేశాను. ఆ ఫుటేజ్ మాకిస్తే. నేను డాక్టర్ని, సెక్యూరిటీ ఆఫీసర్ని కాదు. బయటికి వెళ్ళండి. అది కాదు డాక్టర్ గారు. వెళ్ళండి అమ్మా, చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి వెళ్ళండి మేడం. ఎవరండి మీరు? అవుటర్స్ లోపలికి రాకూడదు. తెలుసు, కానీ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కోసం రాక తప్పలేదు. తప్పుగా అనుకోకుండా కొంచెం హెల్ప్ చే తమ్ముడు. ఏంటి? సరిగ్గా వారం రోజుల క్రితం, మేబీ ఈ నెల 12, 13 తారీఖుల్లో ఒక పాపకి హెడ్ ఇంజురీ అయితే నేను రక్తం ఇచ్చాను. దాని సీసీటీవీ ఫుటేజ్ కావాలి. మా యాజమాన్యం చెప్తేనో లేక పోలీసులకు తప్ప బయట వాళ్ళకి సీసీ ఫుటేజ్లు ఇవ్వడం కుదరదండి. ఆ ఫుటేజ్ ఇప్పుడు మాకు చాలా అవసరం బాబు. అయితే మా డీన్ గారి దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకొని లెటర్ తీసుకొని రండి. అంత టైం లేదండి ఇప్పుడు. అలా అయితే ఫుటేజ్ ఇవ్వడం కుదరదండి. ఇలా అయితే కుదురుతుందేమో చూడమ్మా. ఇదేనా మేడం? కాదు, ఇదేనా?
చేయండి. సిస్టర్, ఆయనకేమైంది? ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళ పాపకి చిన్న యాక్సిడెంట్ అయింది మేడం. తలకు దెబ్బ తగిలి బ్లడ్ చాలా పోయింది. ఐసీయూలో పెట్టాం మేడం. ఆ పాపది ఓ నెగిటివ్. రేర్ బ్లడ్ గ్రూప్ కావడం వల్ల ఎక్కడా దొరకడం లేదు మేడం. సిస్టర్, నాది ఓ నెగిటివే. నేను ఇస్తాను, పదండి. అమ్మా, ఒకసారి అటు చూడు. అమ్మా, ఇదిగోండి, దీనిలో కాపీ చేసివరా. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. పెన్ డ్రైవ్. మీ హాస్పిటల్లో ఈ సీసీ ఫుటేజ్లో బ్యాకప్ ఎంతకాలం వరకు మెయింటైన్ చేస్తారు? మినిమం 15 days మేడం. ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఈ బ్యాకప్ కూడా నాకు తెలిసి ఈవినింగ్ కల్లా డిలీట్ అయిపోవచ్చు. ఎనీహౌ, చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. సూర్య, అమ్మా, పద పద పద. అమ్మా, సీసీటీవీ ఫుటేజ్ సూర్య చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇది చెప్తాన్రా. నట్టు, ప్లాన్ గుర్తుందిగా? నేను కళ్ళు తిరిగినట్టు యాక్ట్ చేసి పెన్ డ్రైవ్ పట్టుకొస్తున్న లలిత మీద పడిపోవాలి. అదును చూసుకుని నువ్వు ఆ పెన్ డ్రైవ్ ని కొట్టేస్తావు. అంతే. పద, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ. అమ్మా, ఏమైంది? బేటీ, మేరీ బేటీ, బేటీ, నీకు ఏమి అయింది బేటీ? మేరీ బేటీ, అరే అల్లా. నీ అమ్మాయి అండి? ఏమైంది, ఇలా పడిపోయింది? కళ్ళు తిరిగి పడిపోయాను అంటుంది. హాయ్ అల్లా, మే క్యా కరూ? బేటీ. డాక్టర్, సిస్టర్. సూర్య, ఫీజులు కట్టి జాయిన్ అయిన వాళ్ళనే వాళ్ళు పట్టించుకోరు, ఇక వీళ్ళనేం పట్టించుకుంటారు సూర్య? అయ్యో దేవుడా, పరమేశా. ఏమండి, మీరు ముస్లిమ్స్ కదా, దేవుడా పరమేశ అంటున్నారు? మాది మతం ఇస్లాము అయినా నాకు హిందూ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నాయి. మాది గుడికి పోతాయి, మసీద్కి పోతాయి. వదినా, మంచినీళ్ళు తీసుకురండి. నీళ్లు మొహం మీద కొడితే తనే లేస్తుంది. నక్కు నక్కు నక్కు. వద్దు వద్దు, నీళ్లు అది వద్దు, నక్కు నక్కు. ఏ, నీ కూతురు లేవటం నీకు ఇష్టం లేదా? మాది మతంలో మొహం చూపించకూడదు. మేము ఆడవాళ్ళం, మాకు చూపించొచ్చు.
అన్నా అన్నా కొంచెం వాటర్ ఇవ్వు. అమ్మా వద్దు అంటే వినరు ఏంటి అరే, మీరు? మొహం మీద నీళ్లు కొడితేనే కదా లేచేది. మొహం తెలిసిపోతుంది. ఏంటి? ఏమీ లేదమ్మా, అబ్బా, మీరు ఏమీ కొంచెం లేదు. సైలెంట్గా ఉండండి. నా పెన్ డ్రైవ్ లాక్కెళ్ళిపోతుంది, సూర్య. త్వరగా పెన్ డ్రైవ్. ఆగవే. ఎటుపోయింది ఇది? నాకు తెలిసి ఆ బురకాలో వచ్చింది ఆ రంగనాయకి నటుకుమారిలా అయి ఉంటారు. ఈ సీసీటీవీ ఫుటేజ్తో వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది. వాళ్ళు పెన్ డ్రైవ్ ఎత్తుకుపోతే అయిపోతుందా? లోపల రికార్డ్ ఉంది కదా. వాళ్ళు డిలీట్ చేయకముందే వెళ్ళి మళ్ళీ ఆ ఫుటేజ్ తీసుకుందాం. పద సూర్య, పదండి.